వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఛానల్ వీక్షిస్తున్న వారు ఒక్కసారి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది మీలాంటి ఆస్పిరెంట్స్ చేరుతుంది. మరి లైక్ చేయడమే కాదు, ఈ వీడియోస్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా వారికి షేర్ చేయండి, వారికి బాగా యూజ్ అవుతాయి. ప్రధానంగా వారికి పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క వీడియోస్ అనేది ఉపయోగపడతాయి, పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూస్తున్న వారు ఇతరులకు షేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. వారిని ఈ యొక్క వీడియోస్ చూసేటట్టు చేస్తే వారు కూడా లబ్ధి పొందినవారు అవుతారు. మరి కేఆర్ మెంటర్షిప్ కూడా, కేఆర్ పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ తీసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు వెంటనే తీసుకోండి. మీకు కౌన్సిలింగ్ సమయంలో, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కౌన్సిలింగ్స్ సీజన్ కాబట్టి స్టార్ట్ అయ్యాయి మనకు ఆల్రెడీ. ఇప్పుడు త్వరలో జోసా జరగబోతుంది, ఎంసెట్ జరగబోతుంది. కాబట్టి అందరూ మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. మీకు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మరియు మీ యొక్క ర్యాంకును బట్టి తగిన ఆప్షన్స్ మీకు అందించబడతాయి. కాబట్టి మెంటర్షిప్ ప్రోగ్రాంలో, కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఆసక్తి గల అభ్యర్థులందరూ జాయిన్ అవ్వాలని కోరుతూ, మరి మీకు ఏమైనా డీటెయిల్స్ అవసరం ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది, నాతో డైరెక్ట్గా చర్చించవచ్చు మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాం గురించి. మరి ఈరోజు చాలామంది మనకు త్వరలో జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతుంది. కొంతమందికి ఇటు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మరి ఎలా ఎంచుకోవాలి అంటే అసలు యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అని అన్నారు. దీనిపై ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఇటు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో మీకు జిఎఫ్టిఎస్లో అడ్మిషన్స్ లభించడం జరుగుతుంది. దీంట్లో మనం ప్రధానంగా అడ్వాన్స్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ కలిగి ర్యాంక్స్ కలిగి ఉంటారో వారు ఐఐటీలోకి అడ్మిషన్ పొందగలుగుతారు. అది జేఈ అడ్వాన్స్ ద్వారా పొందిన వారు ఐఐటీ ర్యాంకులకు వారు సీట్లకు ఎలిజిబుల్ అవుతారు. మరి మెయిన్స్ ద్వారా అయితే ఇటు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్కి ఎంపిక కాబడతారు. మరి వీటిని ఎంచుకునే విధానంలో కూడా చాలా మనం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి అసలు ముందు ఐఐటీస్ ఎంచుకోవాలా, లేదా ఎన్ఐటీస్ ఎంచుకోవాలా, ట్రిపుల్ ఐటీస్ ఎంచుకోవాలా, వీటి యొక్క అంటే వరుసగా ఐఐటీస్ ఎంచుకున్న తర్వాత ఎన్ఐటీస్కి రావాలా, లేదా కంప్లీట్గా ఎన్ఐటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ ఐటీస్కి రావాలా, ఇలాంటి విషయాలపై చాలామంది కొంత సస్పెన్స్లో ఉన్నారు. మీకు జోసా కౌన్సిలింగ్ ముందు ఎన్నో వీడియోస్ ద్వారా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఈ కౌన్సిలింగ్ గురించి అందించబడుతుంది. కాకపోతే మనం ఎంచుకున్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ అడ్వాన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులంతా, ర్యాంక్ సాధించిన విద్యార్థులంతా ఐఐటీస్ ఎంచుకుంటాం. ఒకవేళ ఐఐటీస్లో వారికి సాటిస్ఫై అయిన ఐఐటీస్ లేదా టాప్ మోస్ట్ ఐఐటీస్ రాక లోయర్ ఐఐటీస్ వచ్చే అవకాశం ఉంటే ఆ విద్యార్థులు ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్ వైపు కూడా రావచ్చు. మరి జేఈ మెయిన్స్ ద్వారా, లేదా టాప్ ఎన్ఐటీసే కాదు, టాప్ ట్రిపుల్ ఐటీస్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ట్రిపుల్ ఐటీస్ ఇటు ఐఐటి, ఎన్ఐటీలకు తీసిపోని రకంగా టాప్ 5 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ గ్వాలియర్ కానీ, జబల్పూర్ కానీ, అలహాబాద్ కానీ ఇట్లాంటి ఉన్నాయి, కాంచీపురం కానీ ఇలాంటి ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. కాబట్టి వీటి వైపు కూడా రావచ్చు. అంటే ఇక్కడ మనం కౌన్సిలింగ్ సమయంలో, జోసా కౌన్సిలింగ్ సమయంలో ఏ ఎన్ఐటి యొక్క స్థాయి ఏంటి, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ ఐఐటి ఎలా ఉంది, ప్లస్ ట్రిపుల్ ఐటీస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి క్షుణ్ణంగా మనం కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు బ్రీఫ్గా ఏం చెప్తున్నామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో మీరు మంచి ర్యాంకు సాధించారు, మీకు ఆల్మోస్ట్ టాప్ 10 ఐఐటీస్ రాలేదు, మరి మీకు జేఈ మెయిన్స్లో టాప్ 10 ఎన్ఐటీస్ రాలేదు, మీకు లోయర్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఎన్ఐటీస్ వైపు వెళ్లకుండా మంచి ట్రిపుల్ ఐటీస్ వైపు వెళ్ళండి, టాప్ ట్రిపుల్ ఐటీస్ వైపు వెళ్ళడం బెటర్. కాబట్టి ఇదంతా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో తెలుస్తుంది. జోసా మనం అప్లై చేసేటప్పుడు ఎవ్రీథింగ్ మనకు కంప్లీట్గా ఒక అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపై మరింత మన ఎక్స్ప్లెనేషన్ భవిష్యత్తులో చేయబడుతుంది. కాబట్టి మిత్రులు ఎలా ఇచ్చుకోవాలి, ఈ యొక్క జోసా ద్వారా ఏవే సీట్లు ఫిలప్ చేయబడతాయి అని చెప్పేసి అనడం వల్ల ఈ యొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ మీ ముందు ఉంచండి. జిఎఫ్టిఎస్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. అంటే ట్రిపుల్ ఐటీస్లో పర్ఫెక్ట్గా రాకపోతే జిఎఫ్టిఎస్ వెళ్ళవచ్చు. లేదా మరి జిఎఫ్టిఎస్ మనం ఎంచుకునే జిఎఫ్టిఎస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, వాటిలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా మరి ఆ జిఎఫ్టిఎస్ ట్రిపుల్ ఐటీస్ కంటే మన తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా బాగున్నాయా, ఎన్నో
లోయర్ ఎన్ఐటీస్ కంటే కూడా తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి అంటే ఒక కౌన్సిలింగ్ ప్రధానంగా మనం ఎంచుకున్నప్పుడు జోసా ప్లస్ ఎంసెట్ కౌన్సిలింగ్ బ్యాలెన్సింగ్గా చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కొంత అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసమే పేరెంట్స్ను లేదా స్టూడెంట్స్ను ఇటు మెంటర్షిప్ తీసుకోవాలంటున్నాను, అటు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ రెగ్యులర్గా మీరు ప్రతి క్వైరీ చూడడం ద్వారా ఇతరులు అడిగిన క్వశ్చన్స్ మీకు కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు వారు అడిగిన క్వశ్చన్స్కు సమాధానం ఏమొస్తుంది అనే విషయాన్ని మీరు గ్రూప్స్లో పర్ఫెక్ట్గా మీరు గమనించినట్లయితే అలాంటి క్వశ్చన్ మీకు మళ్ళీ రేజ్ అయ్యే అవకాశం లేదు. మరి మీకు క్వశ్చన్ డౌట్ వచ్చినప్పుడే ప్రత్యక్షంగా అప్పుడే మీరు గ్రూప్స్లో పెట్టడం కానీ లేదా కాల్ చేయడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు గ్రూప్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అయ్యారో లేదో తెలియదు, కానీ ఈ 2 నెలలు మాత్రం ఈ పిల్లల కౌన్సిలింగ్ అవి కంప్లీట్ అయ్యేంత వరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. కేఆర్ ఈ వాట్సాప్ గ్రూప్స్ను, పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ను, మెంటర్షిప్ గ్రూప్స్ను కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సీటు వస్తుందని పూర్తి నమ్మకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెంటర్షిప్ తీసుకుని వాళ్ళు మెంటర్షిప్ తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.